మనతో పాటు బత్తుల సిద్ధేశ్వర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు బీసీల ఐక్యత సంఘాల ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఐక్య వేదిక దేని గురించి ఏర్పాటు చేస్తారు, ముఖ్య కారణం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ ఐక్య వేదిక ఇప్పుడైతే ఖచ్చితంగా సమగ్ర కుల గణన జరపాలి, అదే సమయంలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎందుకనంటే కామారెడ్డి డిక్లరేషన్ అదేం 42% మేము అంటలేం, మీరు ఇచ్చిందే. మా లెక్క ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం వాటా కావాలి, అది చేయాలన్నా సమగ్ర కుల జనగణన జరగాలి. కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగానైనా మాకు హామీ అమలు పరచాలని ఇప్పటివరకు 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, కానీ ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్ళీ 10-12 రోజులు గడిచిపోయింది. మేము అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం, ధర్నాలు చేసినాం, సదస్సులు, రౌండ్ టేబుల్ అనేకం చేసినాం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి. హామీలకు కట్టుబడకుండా రోజుకో కొత్త కథ పిట్టకథ చెప్తూ దీన్ని మాత్రం వాయిదా వేసి మళ్ళీ దీని విషయంలో కూడా ఒక పిట్టకథ తయారు చేసింది. ఏంటంటే ఓటర్ లిస్టు ఆధారంగా జనాభా గణన, బీసీ జనాభా గణన చేస్తామనంటే అది చట్టబద్ధం అవుతుందా, రాజ్యాంగబద్ధం అవుతుందా? కాదు. కనుక సమగ్ర కుల గణన రాజ్యాంగబద్ధంగా చెల్లేటట్టు చేసి 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అనే దాని మీద అన్ని బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బహుజన సంఘాలన్నీ కూడా కలిసి ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసినాం. వచ్చే నెల 15 తారీఖు నాడు ముట్టడి చేయబోతున్నాం అనేది రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. మాకు ఇంకా వేరే మార్గం ఏం లేదు. ఏమైనా ఒకవేళ మీకు అంగీకరించకపోతే మీరేమైనా ధర్నాలు చేసే అవకాశం ఏమైనా ఉందా? ధర్నా మనం చేసినాం, ధర్నాలు ఈ అనేక పోరాట రూపాలు మేము అనుసరిస్తాం. వచ్చే నెల 15 తారీఖు నాడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ముట్టడి చేయదలుచుకున్నాం.